ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకకి చెందిన ఈ లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ గురించి మనందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసిన బౌలర్. అయితే ఇంతటి గొప్ప బౌలర్ కూడా తన కెరీర్ లో ఎన్నో కాంట్రవర్సీస్ ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి 1998 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అయితే జరిగింది ఏంటంటే మురళీధరన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు తన లెగ్ బ్రేక్ డెలివరీ అయిన దూసరా వేసిన ప్రతిసారి కూడా అంపైర్ దాన్ని నో బాల్ గా ప్రకటించాడు. తన బౌలింగ్ యాక్షన్ సస్పిషియస్ గా ఉంది అని తను చెకింగ్ చేస్తున్నాడని ఆరోపణలు వేసి ఐసీసీ మెంబర్స్ కూడా కంప్లైంట్ చేశాడు. చెకింగ్ అంటే బాల్ ని త్రో చేయడం. అయితే ఐసీసీ అఫీషియల్స్ కూడా మురళీధరన్ కి ఆస్ట్రేలియాలోనే బయోమెకానికల్ టెస్ట్ ని నిర్వహించి తన బౌలింగ్ యాక్షన్ అండ్ తన దూసరా డెలివరీ రెండు కూడా కంప్లీట్ గా లీగల్ అని తీర్మానించారు. అయితే ఇలా జరిగిన 10 రోజులకే శ్రీలంక టీం ఇంగ్లాండ్ కి ఒక ఓడిఐ సిరీస్ కోసం వెళ్లారు. అయితే అక్కడ అంపైర్ కూడా మురళీధరన్ లెగ్ బ్రేక్ వేసిన ప్రతిసారి నో బాల్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పటి శ్రీలంక కెప్టెన్ అయిన అర్జున రన్నతుంగ అంపైర్స్ తో ఆర్గ్యూ చేసి వాళ్ళు ఒప్పుకోపోయేసరికి ఫీల్డ్ నుంచి మొత్తం టీమ్ తో వాక్ ఆఫ్ చేశాడు. తర్వాత మ్యాచ్ రెఫరీ ఇన్వాల్వ్ అయ్యి మ్యాచ్ ని కంటిన్యూ అయ్యేలా చేశాడు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా మురళీధరన్ యాక్షన్ పైన ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు.